ఇవాల్టి టాపిక్లోకి వెళదాం. టు బి అన్ ఎనిమీ ఆఫ్ అమెరికా క్యాన్ బి డేంజరస్ బట్ బీ ఏ ఫ్రెండ్ ఈజ్ ఫ్యాటల్. అంటే ఏంటంటే అమెరికాకి శత్రువుగా ఉండడం ప్రమాదకరం, అమెరికాకి మిత్రుడిగా ఉండడం ప్రాణాంతకం. ఈ మాట అన్నది ఎవరో కాదు, ఒకప్పటి యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హెన్రీ కిస్సింజర్. ఆయన ఒకప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్గా పనిచేసి అదే అమెరికాకి అంటే విదేశీ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయనే అమెరికా గురించి ఈ మాట అన్నారు. చాలా సిన్సియర్ లీడర్ అని ఈయన చెబుతూ ఉంటారు. అయితే ఎందుకు ఈయన ఈ మాట అన్నారు, ఇది ఎందుకు గుర్తు చేస్తున్నాను, ఈ ఎపిసోడ్ అయ్యేలోపు మీకే అర్థమవుతుంది. అంటే అమెరికాకి మిత్రుడిగా ఉండడం మంచిదా, శత్రువుగా ఉండడం మంచిదా అని చెప్పడానికి నేను ఈ విషయాన్ని చెప్పాను. ఈ ఎపిసోడ్ అయ్యేలోపు ఇది మీకు అర్థమవుతుంది. ఇక విషయంలోకి వెళితే, ఇరాన్తో జరుగుతున్న అమెరికా యుద్ధంలోకి పుతిన్ డైరెక్ట్గా దిగారు. ఎస్, మీరిన్నది వాస్తవమే. అమెరికా ఆట కట్టించడానికి, తాను మద్దతు ఇస్తున్న ఇరాన్ని కాపాడుకోవడానికి, మరీ ముఖ్యంగా ఇరాన్లో అణ్వాయుధాలు తయారు చేస్తున్న ప్లేస్, రష్యా ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న వాళ్ళని కాపాడుకోవడానికి, మరీ ముఖ్యంగా ఎవరైతే అమెరికా సైన్యం ఇరాన్లోకి దిగారో వాళ్ళని మట్టుబెట్టడానికి కాదు వాళ్ళని పట్టుకోవడానికి ఒక మెరికల్ లాంటి గెరిల్లా టీంని రంగంలోకి దించారు పుతిన్. ఇది నిజానికి ఒక ఎలైట్ మిలిటరీ గ్రూప్ అని చెప్పొచ్చు. ఒక మెరికల్ లాగా ఉంటారు, ఎప్పుడు వస్తారో ఎలా వస్తారో ఒక మెరుపు దాడులు చేస్తూ ఉంటారు. ఇది గెరిల్లా గ్రూప్ అంటేనే అర్థమవుతుంది. అడవులను, పర్వతాలను, శిఖరాలను, రకరకాల అంటే అన్ఈవెన్ కండిషన్స్ ఉన్న ప్రదేశాలను అన్నిటినీ కూడా తమకు అనుకూలంగా మలుచుకోగలిగిన మెరికల్ లాంటి, ఒక రకంగా చెప్పాలి అంటే అడవి మనుషుల్లాగా ఉండే గెరిల్లా టీం, భయంకరమైన టీంగా ఉన్న టీం పుతిన్ కోసం పనిచేసే చెచెనియా నుంచి వచ్చిన చెచెనియా గ్రూప్ ప్రస్తుతానికి రంగంలోకి దిగారు. ఎస్, ఈ గ్రూప్ ఏంటి, అసలు ఎలా వీళ్ళు ఇంత మెరికల్ లాగా తయారయ్యారు, ఇది ప్రపంచంలోని ఇలాంటి గ్రూప్ ఒకటి పనిచేస్తుందా, దీని గురించి మనం తెలుసుకోవాలి.